ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి, కుజ, బుధ, శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అవనివ్వండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహరాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అన్నమాట. ఒకటి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకు జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ ఎక్కువైపోయింది. అసలు ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మనసు మనకి మారి మనకి లంచాలు తీసుకొని లేకపోతే ఫ్రాడ్ చేశారు అనేటటువంటి ఉద్దేశంతో మీకు అందరికీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించడం, ఇలాంటి చేదు అనుభవాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య మీకు ఆల్రెడీ ఇప్పటి నుంచి కాదు, గత 2-3 సంవత్సరాలుగా కొంతమందికి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా గొడవలు జరుగుతున్నాయి. అయితే మీరు పరస్త్రీలతో కొంచెం క్లోజ్గా ఉండడం, వాళ్ళతో ఊర్లు వెళ్ళడం, ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీ భార్యకి తెలిసిపోయి ఇంట్లో గొడవలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళ పరస్త్రీలకు దూరంగా మీరు ఉండడం అనేటటువంటిది శుభకరమైనటువంటి సలహా. అలాగే మోకాల నొప్పులు, ఆ తర్వాత ఎముకల నొప్పులు, పిప్పన్ను నొప్పులు, ఇవన్నీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్వీట్లు ఎక్కువ తినకండి, బాగున్నాయి కదా, తీయగా ఉన్నాయని. అలాగే ఫోన్లు ఉన్నాయి కదా, వాట్సాప్లో ఫోన్ చేస్తున్నారు కదా అని అస్తమానం ఎత్తి మాట్లాడితే రేడియేషన్స్ వచ్చేసి మొత్తం మెదడంతా కూడా
పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఫోన్ చేసిన వాళ్ళు బాగానే ఉంటారు, అన్యాయంగా మీరు బుక్ అయిపోతారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్యా రాశి వారు మీకున్నటువంటి గురుబలంతో మీరు అనేకమైనటువంటి ఆపదల్ని దాటుకుంటూ వచ్చారు, అనేకమైనటువంటి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళారు మీరు. కానీ ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, కొత్త లాభాలు మీకు దొరుకుతున్నాయి. కొత్తగా ప్రేమించాలని ప్లాన్లు చేసుకునేటటువంటి వీళ్ళకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. అలాగే ప్రేమల్లో బాగా డీప్గా తిరిగేసినటువంటి వాళ్ళకి క్షౌరం అయితే ఇందాక వివరం రాదని ఇప్పుడు అందరూ కూడా ఎందుకు ప్రేమించామురా నాయన అని చెప్పేసి కొంచెం బుద్ధొచ్చి అసలు ఎవరి ఫోన్లో ఎత్తకుండా వైరాగ్యమూర్తులు అయిపోతారు, అందరూ దీపు స్టార్లాగా అయిపోతారు. కాబట్టి కన్యా రాశి వారికి అందరికీ కూడా దేనిపైన ఆసక్తి లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా అనుభవాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త కొత్త ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూలకు కూడా నిర్లిప్తంగా నిరాశగా మీరు సమాధానాలు చెప్పడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చకా జరిగిపోతూ ఉంటాయి. అర్ధరాత్రులు ఎక్కువగా మీకు కొత్త నూతన ఆలోచనలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ రాత్రులు మీరు బాగా యాక్టివ్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించాలంటే కొన్ని ఉపాయాలు, కొన్ని రెమెడీస్, పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు చక్కగా గుర్తింపు అనేటటువంటిది, సన్మానాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల చుట్టూ మీరు తిరగడము అనేటటువంటిది ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సినిమాలు ఫిమేల్ డామినేటెడ్ పిక్చర్స్ ఎక్కువగా చూడడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే హీరోయిన్లుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ఫుల్గా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క ప్రేమ వ్యవహారాలు మీకు ముఖ్యమైనటువంటివి. ఈ యొక్క కన్యా రాశి వారికి భార్యాభర్తల మధ్య అనుబంధము ఈ ప్రేమ వ్యవహారాల్లోనే లోపం ఉంటుంది తప్ప మీకు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే ఖర్చులు కూడా దానికి ధీటుగా మీరు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ పార్టీలు ఎక్కువగా చేసుకుని ఎక్కువగా ఇళ్లలో విరోచనాలు, మోషన్స్, నీరసాలు పట్టుకుని మరి పడుకోవడానికి కూడా అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. కాబట్టి దీని మీద నియంత్రణ అనేటటువంటిది చాలా ఉండాలి. పగ, ప్రతీకారాలు, పట్టుదలలు, అహంకారాలు ఇవన్నీ కూడా వదిలేసి బ్రహ్మాండంగా మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాధాకృష్ణుల ఆరాధన చేయండి. రాధమ్మ తల్లి పాదాలకి ఓం రాధాయ నమః అంటూ చేసుకోండి. కాళరాత్రి రూపంలో ఉన్నటువంటి యక్షిణీ దేవతకి మీరు చక్కగా యక్షిణీ మంత్రం తీసుకోండి, కామేశ్వరి యక్షిణీ అమ్మవారిని. అండ్ ఈ యొక్క అప్పుల బాధలు తొలగిపోతాయి. మీకు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ శని చాలా అసలు సప్తమంలో ఉండి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. దీపు స్టార్లా పొడుగ్గా ఎదుగుతారు మీరు. అంతా అరుంధతి నక్షత్రం ఎలాగో దీపు స్టార్ దానికి ధీటైనటువంటి నక్షత్రం. కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కారణంగా మీకు అనేక రకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ని అధిగమించి మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మర్మావయాల దగ్గర, జెనిటల్ ఆర్గన్స్ దగ్గర వ్యాధులు ఇవి విపరీతంగా వస్తాయి. చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శని మీనరాశిలో ఉన్న కారణంగా చాలామందికి ఎవరికైతే పుచ్చు పళ్ళు ఉన్నాయో ఆ పుచ్చుపళ్ళ నొప్పులు, పిప్పని నొప్పులు బాగా అధికంగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా జీవితం అంటే ఏంటో మనకు ఆ నొప్పి ద్వారా ఒక క్షణంలో మనకు అర్థమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి అవకాశాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శుక్రవారం చాలా అధికమైనటువంటి లాభాలను ఇస్తుంది. 6వ తారీఖు మీరు పనులు మొదలు పెట్టడం, 6, 15, 24వ తేదీల్లో మీరు పనులు చక్కగా ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా నూతనంగా నల్ల వస్త్రాలను మీరు కొనుక్కోవడము, ధరించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి ఈ యొక్క రాశి వారికి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాశి వారి కేతు మనకి అర్ధాశ్రమంలో ఉన్న కారణంగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా
ఈ యొక్క అధికమైనటువంటి బాధ దేని నుంచి మనకి ఈ యొక్క శని నుంచి మనకు ఉన్న కారణంగా మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. రావి చెట్టు మొదలు అది శివలింగ రూపం, అది రావి చెట్టు. రావి చెట్టు పైనుంచి నీళ్లు పోయడము, క్రింద నీళ్లు పోయకుండా చేసేటటువంటి ప్రదక్షిణాలు ఏవి కూడా పనిచేయవు మీకు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే మోకాళ్ళతో చక్కగా ఒక ప్రదక్షిణ అనేటటువంటిది రావి చెట్టు చుట్టూ మీరు చేసుకోండి, ఓం శనేశ్వరాయ నమః అంటూ. ఆ విధంగా నల్ల చిమిల్ని తయారు చేసి చక్కగా శనీశ్వరుడికి మనము అభిషేకం చేసుకోవడము, ఈ రకంగా మనం ఈ యొక్క కిలోంపావు ఉలవల్ని మనము దానం చేయడము, ముఖ్యంగా అధికమైనటువంటి పారితోషికం ఇచ్చే సోమవారం నడుగుతాం 7 గంటలకి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.